That was update from Denduluru. ఇక వైఎస్ఆర్ కుటుంబాన్ని చీల్చి రాజకీయ లబ్ధి పొందేందుకు చంద్రబాబు కుట్రలు చేశారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మండిపడ్డారు. సమన్వయకర్తల నియామకంలో సీఎం జగన్ సామాజిక న్యాయం పాటిస్తున్నారన్నారు. టికెట్ల కేటాయింపులో పేదలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు సీఎం జగన్ అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారని, డబ్బు పలుకుబడి ఉన్న వారికి మాత్రమే చంద్రబాబు టికెట్స్ కేటాయిస్తున్నారని ధ్వజమెత్తారు. వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ప్రభంజనం ఖాయమని అంటున్న పెద్దిరెడ్డితో మా ప్రతినిధి శివారెడ్డి మాట్లాడారు. సామాన్య కార్యకర్తలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త పదవులను అందజేస్తోంది. సార్ మాట్లాడేందుకు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిని ప్రధానంగా మంత్రి గారు, సామాన్య కార్యకర్తలు నిరుపేదలకే టికెట్ ఎందుకు ఇస్తున్నారు, ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు ఎందుకు ప్రాధాన్యత ఇస్తున్నారు ఒకసారి చెప్పండి సార్. మన ప్రీతమ నాయకుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాల్లోకి వచ్చాక కొత్త వరవడి దొక్కుతూ ఎస్టీ, బీసీ మైనారిటీలకు అధిక ప్రాధాన్యత ఇస్తూ అట్టడుగు బడుగు వర్గాలందరినీ కూడా పైకి తీసుకురావాలని చెప్పి ఈ సంక్షేమ పథకాలన్నీ అమలు చేయడం కానీ, ఈరోజు ఆరోగ్యశ్రీ కింద అనేక జబ్బులు 2300 పైచీలకు జబ్బులు చేర్చి 1000 రూపాయల పైన 25 లక్షల దాకా అయ్యే ఖర్చు మొత్తం తానే భరించి, ప్రభుత్వమే భరించి తిరిగి వారు విశ్రాంతి తీసుకునే దానికి ఇంటికి వచ్చినప్పుడు కూడా వారికి ఆర్థిక సాయం అందిస్తూ ఉంది ఈ ప్రభుత్వం. అదేవిధంగా విద్యార్థులకు ఇంతవరకు ఏ ప్రభుత్వం, ఏ పార్టీ ఎక్కడ ఈ రాష్ట్రంలో కాదు భారతదేశంలో ఎక్కడ కూడా ఎలాంటి పథకాలు పెట్టి వారిని ప్రోత్సహించి బాగా చదువుకోవాలని చెప్పే పరిస్థితి ఎక్కడ కూడా లేదు. కానీ మన రాష్ట్రంలో అనేక పథకాలు, విద్యా దీవెన, వసతి దీవెన, గోరుముద్ద, అమ్మఒడి ఇవన్నీ కూడా తీసుకొచ్చి పిల్లలను బడికి పంపించాల, విదేశీ విద్య కింద అది కూడా ఒక పథకం పెట్టి బాగా మార్కులు వచ్చిన వారు, బాగా ర్యాంక్ వచ్చిన వారిని అందరినీ కూడా విదేశాలలో మంచి యూనివర్సిటీల్లో చదువుకునేదానికి కూడా అవకాశం కల్పిస్తాం. ఈ విధంగా విద్య మీద, వైద్యం మీదనే కాకుండా అభివృద్ధి కార్యక్రమాలు ఈరోజు హంద్రీనివా ముఖ్యమంత్రి 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు తన నియోజకవర్గానికి హంద్రీనివా నీళ్లు తీసుకురాలేకపోయాడు. అది ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు కుప్పం కూడా హంద్రీనివా నీళ్ళు ఇచ్చే పరిస్థితి తీసుకొచ్చారు. ఈ విధంగానే కాకుండా రాజకీయాల్లో కూడా కొత్త వెరబడితో ఈరోజు ఎవరు కూడా ధైర్యం చేయరు. ఈజీగా గెలిచేవాడు ఉండాలా, ఎక్కువ కులం చూడాలా, అక్కడ ఎక్కువ ఆ కులానికి సంబంధించిన ఓట్లుంటే వారికి వేయాలని చెప్పి ఆలోచన చేసే పరిస్థితుల్లో, డబ్బున్న వారికి ఇచ్చే పరిస్థితుల్లో ఈరోజు రోజువారీ ఎన్ఆర్ఈజిఎస్లో అంటే రోజువారీ కూలికి వెళ్ళే ఈర్లక్కప్పను ఈరోజు ఇక్కడ శాసనసభ అభ్యర్థిగా నియమించడం ఒక జగన్మోహన్ రెడ్డి గారికే చెల్లింది. విభజన చట్టం హామీలను సాధించలేకపోతుందని ఒకవైపున ఎల్లో మీడియా, అదేవిధంగా టీడీపీ నేతలు ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దానిపైన దాన్ని మొట్టమొదట నీరు గార్చిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఆ రోజు చంద్రబాబు నాయుడు తను ఏదైతే ముందుకెళ్ళి యూటర్న్ తీసుకొని ప్రత్యేక హోదాని వద్దు, నాకు ప్రత్యేక ప్యాకేజ్ ఇవ్వండి అని చెప్పి దిగజారి తీసుకున్న వ్యక్తి చంద్రబాబు నాయుడు. మరి ఆయన వల్లే ఈరోజు మనం ప్రత్యేక హోదా సాధించలేకపోతూ ఉన్నాము. రైల్వే జోన్లో కూడా, ఎందుకంటే ఆల్రెడీ భూమి కేటాయింపు జరిగింది, రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. కానీ ఎందుకు పార్లమెంట్లో సెంట్రల్ మినిస్టర్ కానీ లేకపోతే ఇతర టీడీపీ నేతలు కానీ ప్రచారం చేస్తున్నారట? అక్కడున్న భూమిని ఏదో ఒక పేపర్ మీద రాసి ఇచ్చే పరిస్థితి 5 సంవత్సరాలలో ఆయన చేయలేకపోయాడు. ఈరోజు అక్కడున్న సమస్యలన్నీ, అక్కడున్న ఇబ్బందులన్నీ కూడా పరిష్కరించి ఏ తగాదా లేకుండా, తగాదా లేని భూమిని ఈరోజు మన ప్రభుత్వం రైల్వే శాఖకు అప్పగించింది. తప్పకుండా తొందరలోనే రైల్వే జోన్ పనులు కూడా మొదలవుతాయి. ఆ ఘనత కూడా జగన్మోహన్ రెడ్డి గారిది అని మీరు గమనించాలి. వైఎస్ కుటుంబాన్ని చీల్చే కుట్ర జరుగుతుందన్న ప్రచారం జరుగుతుంది. దాంట్లో ఎంతవరకు? మొదటి నుంచి నేనే చెప్తా ఉన్నాను, చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని చీల్చేదానికి ఒక రకంగా కారణభూతుడయ్యాడు. ఈరోజు ఇంకో రకంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుటుంబాన్ని చీల్చే ప్రయత్నంలో సఫలీకృతుడయ్యాడు. మరి ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు, ఎవరు చక్కగా పనిచేస్తూ ఉన్నారు, ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు రాజశేఖర రెడ్డి గారి ఆశయాలన్నీ నెరవేర్చేదే కాకుండా ఆయన ఒక అడుగు ముందుకేసి పేదల కోసం పనిచేస్తే ఈయన ఈరోజు 10 అడుగులు ముందుకేసి పనిచేస్తూ ఉన్నాడు. ఇది అందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని చీలికలు తెచ్చినా, ఏం తెచ్చినా ప్రజల్లో చీలిక తేలేరు. ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి వైపే ఉన్నారు. మీద సామాజిక న్యాయంలో భాగంగానే ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు ప్రాధాన్యత ఇస్తూ ఉన్నారు. సాధారణ కార్యకర్తలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమన్వయకర్త పదవులు అందజేస్తూ ఉన్నట్లు చాలా స్పష్టంగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు
పేర్కొంటున్న వాతావరణం కనిపిస్తుంది. వీడియోస్ శ్రీనివాస్ శివాడి సాక్షి శ్రీ సత్యసాయి జిల్లా నుంచి.